ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనాలు. కృపా కనికంగల మహారాజన్ స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. గడిచిన వారం నుంచి ఈ రోజు వరకు మీరు మమ్మల్ని కాచి కాపాడారు తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ రోజు దినాన మరొకసారి తండ్రి మీ యొక్క సన్నిధిలో మేము స్తుతించడానికి, మీ యొక్క జ్ఞానాన్ని నేర్చుకోవడానికి తండ్రి మీ యొక్క సన్నిధిలో మమ్మల్ని నడిపించారు తండ్రి, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ఇప్పటివరకు తండ్రి పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, స్తుతివాక్యం ద్వారా మీరు మహిమ పొందారు, ఆరాధన ద్వారా మహిమ పొందారు తండ్రి. ముందున్న సమయాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. వాక్య పరిచర్యలో మీరే మాకు తోడై ఉండండి. మీ యొక్క జ్ఞానం ద్వారా తండ్రి ప్రభా మీ యొక్క మాటలు మాకు నేర్పించమని వేడుకుంటున్నాం తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డలు మీ చేతికి అప్పగిస్తున్నాం, నన్ను నేను మీ చేతికి అప్పగిస్తున్నా తండ్రి ప్రభా. వాక్యం చెప్పే సమయంలో నీ యొక్క జ్ఞానాన్ని నాకు దయచేసి తండ్రి, వాక్యం యొక్క మంచి వివరణను నాకు నేర్పించమని కోరుకుంటూ క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. తండ్రి అయిన దేవుని స్తుతిస్తూ కూడి వచ్చిన మీ అందరి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు కొన్ని దేవుని యొక్క గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. ఈరోజు మిద్యానీయుల చరిత్ర గురించి నేర్చుకుందాం. ఎవరు? మిద్యానీయుల చరిత్ర. ఇంతకుముందు మనము బైబిల్ స్టడీ లాగానే 2-3 వారాలు మనం నేర్చుకున్నాం. మరి ఈరోజు మిద్యానీయుల చరిత్ర. ఎవరు ఈ మిద్యానీయులు? ఎక్కడి వారు వీళ్ళు మిద్యానీయులు అని అంటే, మిద్యాను యొక్క సంతానమే మిద్యానీయులు. మిద్యాను దేశంలో ఉన్న వాళ్ళే మిద్యానీయులు పిల్లలు. మరి ఈ మిద్యాను ఎవరు? బైబిల్లో అబ్రహాము సంతానానికి, అబ్రహాం యొక్క సంతానము మిద్యాను సంతానం. మరి అబ్రహాంకి మరి ఏ భార్యకు ఈయన పుట్టాడు అనేది మనం తెలుసుకుందాం ప్రియులారా. దినవృత్తాంతంలో 1వ అధ్యాయము 24వ వచనం నుంచి మనం చూసుకుందాం. షేము, అర్పక్షాదు, షెలాహు, ఏబేరు, పెలేగు రాయ, సెరూగు, నాహోరు, తెరాహు. అబ్రహామును పేరు పెట్టబడిన అబ్రహాము కుమారులు ఇస్సాకు, ఇస్మాయిలు. వీరు తరములు ఏవనగా, ఇస్మాయిలకు జ్యేష్ఠ కుమారుడు నెబయోతు, తర్వాత కేదారు, అజ్బాయేలు, మిష్బాము, మిష్మాదుమా, మషా, హదదు, తేమా, ఏతూరు, నాపిషు, కేదేమా. వీరు ఇస్మాయిలు కుమారులు. అబ్రహాం యొక్క ఉపపత్ని అయిన కేతురా కనిన కుమారులు ఎవరనగా, జిమ్రాను, యోక్షాను, మేదాను, మిద్యాను, ఇస్సాకు, హువాషు. యోక్షాను కుమారులు. ఈ మిద్యాను ఎవరు కుమారుడట? అబ్రహాం యొక్క ఉపపత్ని కుమారుడు. అబ్రహాం యొక్క ఉపపత్ని. ఆ ఉపపత్ని అనంటే 2వ భార్య. అబ్రహాముకు 3 భార్యలు. అబ్రహాముకు 3 భార్యలు. మొదటి భార్య ఎవరు? షారా. 2వ భార్య హగరు. 3వ భార్య కేతురా. ఈ కేతురాకు పుట్టిన కుమారుడే మిద్యాను. ఈ మిద్యాను పేరుతో ఒక దేశం ఏర్పడింది.
ఆ మిద్యాను దేశంలో నివసిస్తున్న వాళ్ళే మిద్యాను. అయితే అబ్రహము అదే మొదటి ఆది కాండము చూడండి, ఉత్పత్తి 25వ అధ్యాయ 1వ వచనం. అబ్రహము మరలా ఒక స్త్రీని వివాహం చేసుకునేను, ఆమె పేరు కేతురా. మొదటి భార్య శారా. శారా భార్య ఉన్నా కూడా ఆ శారా ఏం చేసింది, అబ్రాహాంకి ఇంకొక భార్యను చేసింది. అబ్రాహాంకు ఇంకొక భార్యను చేసింది. ఎవరు ఆమె? హాగరు. అయితే అబ్రాహాంకు మొట్టమొదటి కుమారుడు ఎవరు? ఇస్మాయిల్. అబ్రాహాంకు మొట్టమొదటి కుమారుడు ఇస్మాయిలు, రెండవ కుమారుడు ఈసాకు. ఆ తరువాత మళ్ళీ ఒక భార్యను చేసుకున్నాడు ఆయన. ఆ తర్వాత మళ్ళీ ఒక భార్యను చేసుకున్నాడు, ఉపపత్ని. ఆమె పేరు కేతురా. ఆమెకు పుట్టిన కుమారుడే మిద్యాను. ఈ మిద్యాను నుంచి ఆ మిద్యాను వంశము మొదలైంది పిల్లలు. అయితే వాళ్ళ యొక్క చరిత్రను మనం చూసుకుందాం. అయితే వీళ్ళు నివసించేది ఎక్కడట? అరేబియా సముద్రం యొక్క పశ్చిమ ఉత్తర ప్రాంతాల్లో నివసిస్తారట. అరేబియా సముద్రానికి పశ్చిమ ఉత్తర ప్రాంతాల్లో నివసించారు వాళ్ళు. అయితే వీళ్ళు వ్యాపారం ఏంటంటే మందుల వ్యాపారం, సుగంధ ద్రవ్యాల వ్యాపారం. యోసేపును వాళ్ళ అన్నదమ్ములు అమ్మారు. యోసేపును వాళ్ళ అన్నదమ్ములు అమ్మారు. అప్పుడు ఎవరికి అమ్మారు? వాళ్ళు వ్యాపారం కోసం. వాళ్ళు మిద్యానీయులు అక్కడి నుంచి పోతుంటే వాళ్ళకి అమ్మారు వాళ్ళు. అయితే వాళ్ళ వ్యాపారం ఏంటంటే సుగంధ ద్రవ్యాలు అమ్మేవాళ్ళు అన్నట్టు. అయితే ఈ మిద్యానీయుల వంశాన్ని మొత్తాన్ని కూడా దేవుడు చంపేశాడు పిల్లలు. ఈ మిద్యానీయుల వంశాన్ని మొత్తాన్ని దేవుడు చంపేశాడు. ఎందుకు చంపేశాడు? కారణం ఏంటిది? వీళ్ళ చరిత్ర ఏంటిది? ఎందుకోసం దేవుడు వీళ్ళని చంపేశాడు? అబ్రాహాం యొక్క సంతానం నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు, మంచి వ్యాపారస్తులు. అయినా కూడా ఈ మిద్యానీయులని దేవుడు చంపేశాడు. అంటే వాళ్ళు ఏదో ఒక తప్పు చేశారు పిల్లలు. అది ఏంటిది అనేది మనం తెలుసుకుందాం. కీర్తనల గ్రంథము భజన్ సహిత 83 అధ్యాయ 83 అధ్యాయ భజన్ సహిత 83 9వ వచనం 9వ వచనం. ఏటి యొద్దకు వారికి చేయము. మళ్ళా చదవండి. కీర్తనలు 83:9. మిద్యానీయులకు నీవు చేసినట్టు కీషోను ఏటి యొద్దను నీవు శశిరాకు యాబీనులకు చేసినట్టు వారికి చేయుము అంటున్నాడు. అంటే వీరు ఏదో ఒక తప్పు చేశారు కనుక ఈ మిద్యానీయులని దేవుడు ఏం చేశాడట? వాళ్ళని చంపేశాడు. అయితే ఇక్కడ ఆసాపు ఏమంటున్నా అంటే మిద్యానీయులకు చేసినట్టు నువ్వు వాళ్ళకి చేయము అని అంటున్నాడు. అంటే మిద్యానీయులకు దేవుడు ఏం చేశాడు? వారిని ఓరేబు బండ దగ్గర హతం చేశాడు పిల్లలు. మిద్యానీయుల్ని ఓరేబు బండ దగ్గర హతం చేశాడు. ఆ వాక్యం చూసుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం. యెషయా 9వ అధ్యాయ 4వ వచనం. యెషయా 9వ అధ్యాయ 4వ వచనం.
ఉమ్. మిద్యాను దినమున జరిగినట్టు వారి బరువు కాడిని నీవు విరిచి ఉన్నావు. వాని మెడను కట్టు కర్రను వాని తోలు వాని కోడాలను విరిచి ఉన్నావు. మిద్యానులని ఏం చేశాడట ఆయన? వారి బరువు కాడిని విరిచి ఉన్నావు అని అంటున్నాడు. అంటే మిద్యానీయుల యొక్క కాడిని విరిచాడట దేవుడు. అంటే వాళ్ళు ఎంత తప్పు చేశారు, ఏదో ఒక తప్పు కారణం ఉంది మిద్యానీయులకి, అందుకోసం చెప్పేసి దేవుడు వాళ్ళని హతం చేశాడు పిల్లరా. అదే పుస్తకం యెషయా పుస్తకం 10వ అధ్యాయం 26వ వచనం చూడండి. 10వ అధ్యాయం 26వ వచనం. ఓరేబు బండ యొద్ద మిద్యానును హతము చేసినట్టు సైన్యములకు అధిపతికి యెహోవా తన కొరడాలను వాని మీద ఆడించుము. అంటే మిద్యానీయులని ఎక్కడ కడతం చేశారట? ఎక్కడ? ఓరేబు కొండ దగ్గర మిద్యానీయులను అందరిని కూడా ఏం చేసిండు? హతం చేసేసాడు పిల్లలు. గిద్యోను ద్వారా ఈ మిద్యానీయులకు గిద్యోను గుడంగా యుద్ధం జరిగింది. గిద్యోనికి మిద్యానీయులకు గుడంగా యుద్ధం జరిగింది. వాళ్ళ పొలాన్నిటిని ఏం చేశాడు గిద్యోను? నక్కలకు తోకలకు మంటను అంటించి వాళ్ళ పొలాలకు పంపించి పొలాలన్నింటి కూడా కాల్చేశాడు. వాళ్ళు చేసిన తప్పులు, ఆ కారణాన్ని బట్టి ఈ మిద్యాని యొక్క వంశాన్ని పూర్తిగా దేవుడు నాశనం చేశాడు పిల్లలు. మరి వాళ్ళు చేసింది ఏంటిది? ఎందుకోసము దేవుడు వారిపైన ఇంత కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు? ఈ మిద్యానీయులు, మోయాబీలు, ఇజ్రాయెల్ ఏం చేశారు? ఐగుప్తు నుంచి కనాను దేశానికి వెళ్లే ముందు మార్గంలో వాళ్ళకి ఈ ఇశ్రాయేళ్లకు ఈ మిద్యానీయులు కఠినంగా ప్రవర్తించారు పిల్లలు. ఇజ్రాయెల్ అని బాగా కఠినంగా ప్రవర్తించారు. ఈ కఠినంగా ప్రవర్తించారు కనుక వాళ్ళతో యుద్ధం జరిగింది. దేవుడు ఇజ్రాయెల్కు తోడై ఉన్నాడు. ఇజ్రాయెల్ ద్వారా ఈ మిద్యానీయులని హతం చేపించాడు. ఇజ్రాయెల్కు దేవుడు తోడై ఉన్నాడు. ఇజ్రాయెల్ నుంచి వాళ్ళని కనాను దేశానికి వెళ్ళే మార్గంలో ఏ మార్గం నుంచి పోవాలన్నా కూడా వీళ్ళు అడ్డొచ్చేది. దేవుడు వాగ్దానం చేశాడు కనాను దేశానికి ఇజ్రాయెల్ను పంపిస్తా అని చెప్పేసి, తన పిల్లల్ని తన ప్రజల్ని వాగ్దానం ఇచ్చిన ప్రాంతానికి నేను నడిపిస్తా అని చెప్పేసి వాగ్దానం చేశాడు. మరి వాళ్ళు బయలుదేరారు. బయలుదేరిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఇజ్రాయెల్ని ఇబ్బంది పెట్టారు పిల్లలు. యుద్ధం జరిగింది కానీ దేవుడు ఇజ్రాయెల్కు తోడై ఉన్నాడు. వాళ్ళు గెలిచారు. దేవుడు వీళ్ళని ఏం చేశాడంటే హతం చేశాడు. సంఖ్యాకాండము 22 अध्याय 1 वचन। संख्याकांडमु गिनती 22 अध्याय 1 वचन। తర్వాత ఇజ్రాయేలు సాగి ఎరుకోకు ఎదురుగా యోర్దాను తీరమునున్న మోయాబు మైదానంలో దిగిరి సిప్పోరు కుమారుడైన బాలాకు ఇజ్రాయేలు అమోరీయులకు చేసినదంతయు చూచెను. జనము విస్తారంగా ఉన్నందున మోయాబీయులు వారిని చూసి మిక్కిలి భయపడిరి. మోయాబీయులు ఇజ్రాయేలుకు జంకిరి. మోయాబీయులు మిద్యాను పెద్దలతో ఎద్దు బీట పచ్చికను నాకివేయినట్టు ఈ జన సమూహంను చుట్టి ఉన్నది.
యావత్తును ఇప్పుడు నాకివేయునని ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబులకు రాజు కాబట్టి అతడు బేయేరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నది వద్దనున్న సేతోరుకు దూతల చేత ఈ వర్తమానము పంపెను. అయితే బిలాముతో ఏం చేశాడు? బాలాకు వాళ్ళని శపించు అని చెప్పేసి బిలామును పిలిపించాడు. ఎవరు? బాలాకు రాజు. ఇజ్రాయేళ్లను శపించమని 3 సార్లు కూడా ఆయన శపించమని చెప్పేసి, నీకు కావలసిన అన్ని బహుమానం నేను నీకు ఇస్తాను, కానీ ఇజ్రాయేళ్లను మాత్రం శపించు అని అంటే ఆయన నోటి నుంచి శాపం రాలేదు, ఆశీర్వాదమే ఇశ్రాయేలుకు వచ్చింది. బిలామును పిలిపించాడు వాళ్ళని శపించు అని. కానీ దేవుడు బిలాముకి ఏం చెప్పాడంటే, నేను ఏం చెప్తానో అదే చెప్పాలి ఆయనకు అని చెప్పేసి. ఈ అధ్యాయం మొత్తం మనం చదివినట్టయితే బిలాము ఎక్కడ కూడా ఇజ్రాయేలుకు శపించినట్టు లేదు. ఆశీర్వాదమే దేవుడు ఇజ్రాయేలుకు బిలాము ద్వారా ఆశీర్వాదమే చేపించాడు. అయితే దేవుడు తర్వాత ఇజ్రాయేలును ఆశీర్వదించి కనాను దేశానికి నడిపించాడు. ఈ బిలాంను కూడా దేవుడు చంపించాడు. పిల్లలు, ఆ వాక్యాన్ని మాటను మనం చూసుకుందాం. కింద 25 ఇజ్రాయేలు హిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాణులతో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బళ్లకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కారం చేసిరి. అట్లు ఇజ్రాయేలు బయల్జేబుతో కలిసి కొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లను, నీవు ప్రజల అధిపతులందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయుము. అప్పుడు యెహోవా కోపాన్ని ఇజ్రాయేల్ మీద నుండి తొలగిపోవునని చెప్పెను. అయితే ఈ ఇజ్రాయేల్ అని దేవుడు ఆశీర్వదిస్తున్నాడని చెప్పేసి ఏం చేశారంటే, వాళ్ళు పాపము చేసేటట్టు ప్రేరేపించారు. ఇజ్రాయేల్ అని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు కనుక ఈ ఇజ్రాయేళ్లను పాపము చేయడానికి ప్రేరేపించినట్టయితే దేవుడు వాళ్ళని శపిస్తాడని చెప్పేసి ఏం చేశారంటే, ఇక్కడ మళ్ళీ చదవండి. ఇజ్రాయేలు హిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాణులతో వ్యభిచారం చేయసాగిరి. దేవునికి 3 విషయాలు నచ్చవు. ఏంటిది? ఒకటి వ్యభిచారము, రెండవది విగ్రహారాధన, మూడవది బలిచ్చింది తినడం. ఈ 3 దేవునికి నచ్చదు పిల్లలు. అయితే వీళ్ళు ఏం చేశారంటే, ఇశ్రాయేలుకి వాళ్ళే తప్పు చేయాలి దేవుని సన్నిధిలో అని చెప్పేసి వాళ్ళని ఏం చేశారంటే తప్పుగా మార్చేసారు పిల్లలు. ఈ ఇశ్రాయేల్ ఏం చేశారంటే ఆ తప్పులో పడిపోయారు. వ్యభిచారం చేశారట, విగ్రహారాధన చేశారు. ఆ విగ్రహారాధన చేసిన తర్వాత బళ్ళను కూడా అర్పించి తిన్నారు పిల్లలు. అయితే ఈ విధంగా చేసినందుకు దేవుడు ఇజ్రాయేల్ను కూడా ఏం చేశాడు? నాశనం చేశాడు. ఈ ప్రేరేపించింది ఎవరు? ఈ మిద్యాని. ఇజ్రాయేళ్లను తప్పు చేయడానికి ప్రేరేపించింది కూడా మిద్యానీయుల పిల్లలు. ఎందుకంటే మనం తప్పు చేయకుండా మనం ఉన్నామంటే మనల్ని తప్పు చేయడానికి మనకు తెలియకుండా తప్పు చేయిస్తారు. ఆ పాపం ఎవరి మీద పడుతుంది? చేపించిన వాళ్ళపైన పడుతుంది, చేసిన వాళ్ళపైన కూడా పడుతుంది. ఇజ్రాయేల్ తప్పులు చేయకుండా ఉన్నారు, మరి వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు కనుక వీళ్ళు ఏం చేశారంటే ఇజ్రాయేల్ని ఏ విధంగా చేసి
దేవుని యొక్క సన్నిధిలో నుంచి వాళ్ళని పాపంలో పడవేయాలని చెప్పేసి ఏం చేసిండ్రు, వాళ్ళు హిత్తీంలో దిగిన తర్వాత అక్కడ వారికి వ్యభిచారం చేయడానికి ప్రేరేపించిండ్రు, విగ్రహారాధన చేయడానికి ప్రేరేపించిండ్రు, తర్వాత బలి అర్పించిన దానికి తినడానికి ప్రేరేపించారు. ఈ 3 కార్యాలు చేయడం వల్ల ఇజ్రాయెల్ను కూడా దేవుడు అక్కడ ఏం చేసిండు, వాళ్ళని కూడా నాశనం చేసిండు ప్రియులారా. అయితే అదే సంఖ్యాకాండము गिनती 31वां अध्याय 31 पहला से मोशे 31 31 మరియు యెహోవా మిద్యానీయులు ఇజ్రాయేలుకు చేసిన హింసకు ప్రతిహింస చేయుడి, తర్వాత నీవు నీ సజనుల యొద్దకు చేర్చబడదు అని మోషకు సెలవీయగా, మోషే ప్రజలతో మీలో కొందరు యుద్ధ సన్నుదులై మిద్యానీయుల మీదకు పోయి మిద్యానీయులను యెహోవా విధించిన ప్రతి దండన చేయునట్టు ఇజ్రాయేల్ గోత్రములన్నింటిలోను ప్రతి గోత్రంలో నుండి 1000 మందిని ఆ యుద్ధంనకు పంపవలనని, అట్లు గోత్రం ఒక్కొక్కటికి 1000 మంది చొప్పున ఇజ్రాయేల్ సేనల నుండి 12,000 యుద్ధ వీరులను ఏర్పరచుండగా, మోషే వారిని అనగా ప్రతి గోత్రం నుండి 1000 మందిని యాజకుడగు ఏలీయాజరు కుమారుడైన పినేహును పంపెను. అతని చేతిలోని పరిశుద్ధమైన ఉపకరణములను ఊదుటకు బూరలను యుద్ధంలోకి పంపెను. యెహోవా మోషే ఆజ్ఞాపించినట్టు మీరు మిద్యానీయులతో యుద్ధం చేసి మగవారందరినీ చంపిరి. చంపబడిన ఇతరులు గాక మిద్యాను రాజులను అనగా మిద్యాను 5 రాజులైన ఏవిని, రేకేమును, సూరును, హూరును, రేబాను చంపిరి. బెయేరు కుమారుడైన బిలామును ఖడ్గంతో చంపిరి. ఇక్కడ దేవుడు ఇజ్రాయేలుని ఏం చేశాడంటే యుద్ధానికి మోషే ద్వారా పంపించాడు. 1000 మందిని ఏకం చేసి పంపించి ఆ యొక్క మిద్యాను రాజుల 5 మందిని తర్వాత ఈ బిలామును కూడా చంపించాడు. వీళ్ళని అంటే పాపము చేయడానికి ఇజ్రాయేలుకు ప్రేరేపించారు వీళ్ళు మిద్యానీయులు. వీళ్ళ చరిత్ర ఏంటిదంటే మిద్యానీయులు ఇజ్రాయేలును హింసించారు, దేవుని యొక్క పిల్లలను హింసించారు. పిల్లల తప్పు చేయడానికి ప్రేరేపించేశారు. కనుక ఈ మిద్యానీయులని దేవుడు ఎక్కడ చంపాడు? ఓరేబు కొండ దగ్గర మిగిలిన ప్రతి ఒక్కరిని కూడా చంపేశాడు. పిల్లల చివర ఒక మాట చూసుకుందాం. న్యాయాధిపతులు న్యాయు 6వ అధ్యాయము 1వ వచనం. न्याय का पुस्तक 6वां अध्याय 1ला वचन. యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయుల అప్పగించెను. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలు మీద హెచ్చాయను కనుక వారు మిద్యానీయుల ఎదుట నిల్వలేక కొండల్లోనున్న వాగులను గుహల్లో దుర్గములను తమకు సిద్ధపరచుకునిరి. ఇది ఈ చరిత్ర మొత్తం మనం అధ్యాయం చెప్పిన అధ్యాయం ఎట్లున్నాయో అన్ని అధ్యాయాలు చదివితే మిద్యానీయులు ఇశ్రాయేలుకి ఏ విధంగా చేశారు, మరి ఇశ్రాయేల్ ఏ విధంగా తప్పు చేశారు, ఇశ్రాయేలుకి చేసిన దేవుడు శిక్ష ఏంటిది, ఆ తర్వాత మిద్యానీయులకు దేవుడు శిక్ష ఏంటిది అనేది ఈ అధ్యాయాలు మొత్తం కూడా మీరు చదివితే మీకు పూర్తిగా అర్థమవుతుంది ప్రియులారా. అదే పుస్తకము 7వ అధ్యాయము 12వ వచనం చూడండి. 7వ అధ్యాయము 12వ వచనం. తూర్పు వారును లెక్కకు మిడత వల్లే ఆ మైదానంలో పరుండి ఉండిరి. వారి ఒంటెలు
సముద్ర తీరం నందున్న ఇసుక రేణు వల్లే లెక్కలేని ఉండెను. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనని కలను తన చెలికానికి వివరించుచుండెను. ఎట్లనగా, నేను ఒక కల కంటిని, అదేమనగా ఎవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి తొర్లి ఒక గుడారంలోకి వచ్చి దాన్ని పడగొట్టి తలకిందు చేసినప్పుడు ఆ గుడారం పడిపోయానని చెప్పాను. 25వ వచనం చూడండి. మరియు వారు మిద్యాను అధిపతులైన ఓరేబు జేయేబు అను ఇద్దరిని పట్టుకొని ఓరేబు బండ మీద ఓరేబును చంపిరి. జేయేబు ద్రాక్షల తొట్టి యొద్ద జేయేబును చంపి మిద్యానీయులను తరుముకుని పోయిరి. ఓబేరు జేయేబుల తలలను యోర్దాను అవతలికి గిద్యోనుకు తెచ్చిరి. 8వ అధ్యాయము 18వ వచనం. 8వ అధ్యాయము 18వ వచనం. తాబోరులో చంపిన మనుషులు ఎట్టివారని జెబూను సల్మున్నాను అడగగా, వారు నీ వంటి వారే, వారందరూ రాజకుమారులు పోలి ఉండేది గనుక వారు నా తల్లి కుమారులు, నా సహోదరులు. వీరు వారిని బ్రతకనిచ్చిన ఎడల యెహోవా జీవంతోడు మిమ్మును చంపకుందునని చెప్పి తన పెద్ద కుమారుడైన ఏతేరును చూసి, నీవు లేచి వారిని చంపమని చెప్పెను. అతడు చిన్నవాడు గనుక భయపడి కత్తిని దుయ్యలేదు. అప్పుడు జేబాహు సల్మానులు ప్రాయము వదిలి నర్లకి శక్తి ఉన్నది గనుక నీవు లేచి మా మీద పడమని చెప్పగా, గిద్యోను లేచి జేబేహును సల్మాన్ను చంపి వారి ఒంటెల మెడల మీదనున్న చంద్రహారంను తీసుకొనెను. అయితే వీళ్ళ యొక్క జీవితము ఇజ్రాయేల్ చేతిలోనే గతమైంది. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో ఉన్న దేవుని యొక్క పిల్లలని తప్పుగా ప్రవర్తించడానికి ప్రేరేపించడం వల్ల ఈ మిద్యానీయులని దేవుడు ఇజ్రాయేల్ చేతితోటి, తర్వాత గిద్యోను చేతితోటి కూడా కథం చేసి మిగిలిన వారిని అందరినీ కూడా పురుషులు చనిపోయిన తర్వాత మిగిలిన వారిని కూడా ఏం చేశారట, ఓరేబు కొండ దగ్గర వాళ్ళని హతం చేసేసారు. ఇది మిద్యానీయుల చరిత్ర. దేవుని యొక్క సన్నిధిలో ఉన్న వారిని తప్పుగా ప్రవర్తించడానికి ప్రేరేపించడం వల్ల ఈ మిద్యానీయులు దేవుని యొక్క శాపానికి వాళ్ళు కథమైపోయారు. దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనం ఇతరులు ఏ విషయం చెప్పినా కూడా మనం ప్రేరణ లోపల పడకూడదు. ప్రియులారా, మనల్ని తప్పు చేయడానికి లేక మన ప్రవర్తన తప్పుగా చేసుకోవడానికి ఇతరులు ఎంతో మంది కూడా మనల్ని ప్రేరేపిస్తారు. అయినా మనం దేవుని యొక్క సన్నిధిలో, దేవుడు మనకు తోడై ఉన్న తర్వాత దేవుని యొక్క సన్నిధిలో మనం స్థిరంగా ఉండి దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా మనం నడిచినట్టయితే దేవుడు మనల్ని కాపాడుతారు. వీళ్ళ ఇజ్రాయేల్ని దేవుడు కాపాడాడు. కొన్ని తప్పులు చేశారు వాళ్ళు, అయినా కూడా దేవుడు వాగ్దానంతో ఉన్న ప్రజలు ఇజ్రాయేల్ కనుక దేవుడు వాళ్ళని మిద్యానుల ద్వారా కాపాడి వారిని రక్షించి కనాన్ దేశానికి నడిపించాడు. ఇది మిద్యానుల యొక్క చరిత్ర. మళ్ళీ మనం వేరే ఇంకా కొన్ని చరిత్రలు ఉన్నాయి. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళన్నీ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క చరిత్ర మనం నేర్చుకున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమందున మా తండ్రి, మీకు వందనాలు. కృపాకనికం గల మహారాజా, మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం. ఈ రోజు దినం తండ్రి ప్రభా, మిద్యానీయుల విషయంలో మీరు మాకు నేర్పించారు తండ్రి, మీకు వందనాలు ప్రభా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలు మీరు దీవించి ఆశించమని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి.